మర్డర్ ఇన్ మొనాకో. దీన్ని చాలామంది సినిమా అనుకుంటున్నారు, కానీ ఇదొక డాక్యుమెంటరీ ఫిల్మ్. లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. జస్ట్ 1.5 hour మాత్రమే ఉంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మన రివ్యూస్లలో ఈ మధ్య కొంచెం కామెడీకి చెప్తున్నాను, అంటే ఫన్నీగా. కానీ ఇది ట్రూ క్రైమ్, ఒక మర్డర్ రియల్గానే జరిగింది, ఒక చనిపోయారు. సో దీన్ని కామెడీ చేయాలనుకోవడం అయితే మన తప్పు అవుద్ది. సో మన నార్మల్ స్టైల్లోనే మాట్లాడుకుందాం. మరి ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక నాకైతే పర్లేదు భయ్య అనిపించే విధంగా ఒకసారి చూడొచ్చు. అది కూడా మీకు సీరియస్ డాక్యుమెంటరీస్ అంటే ఇష్టం, రియల్గా జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్స్ చూడాలనుకుంటే ఇష్టం అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా బాగా చూపించాల్సి ఉండేది, బట్ ఇందులో ఫినిషింగ్ వచ్చేసరికి అంటే క్లైమాక్స్కి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదు, అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఇది మూవీ కాదు కాబట్టి ఇందులో ఎక్కువగా వాళ్ళ క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ క్వాలిటీస్ గురించి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. మూవీ రేంజ్లో మీరు ఊహించుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుద్ది. అండ్ ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, వాళ్ళైతే చూడాల్సిన అవసరం లేదు. సరే, అసలు మ్యాటర్ ఏంటంటే 1999లో మొనాకోలో ఒక లగ్జరీ పెంట్ హౌస్లో ప్రపంచ ప్రఖ్యాత బిలియనియర్ బ్యాంకర్ ఎడ్మండ్ సాఫ్రా మర్డర్ చుట్టూ ఇది తిరుగుద్ది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సాఫ్రా మరణించడం అప్పట్లో చాలా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది కేవలం ప్రమాదమా, లేక రష్యన్ మాఫియా పన్నాగమా, లేదా సాఫ్రా భార్యకు ఇందులో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ సిరీస్ అయితే సాగుద్ది. కొన్ని ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, టెడ్ మెహర్ క్యారెక్టర్ సాఫ్రాకు సేవలు చేసే ఒక అమెరికన్ నర్స్ అనమాట. టెడ్ మెహర్ అతను ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూస్ జర్నలిస్టులు అండ్ అప్పటి ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ను డీప్గా డిస్కస్ చేశారు. మొనాకో వంటి ధనిక దేశంలో ఇంత పెద్ద నేరం ఎలా సాధ్యమైందనేది, నిజానిజాలు, రష్యన్ మాఫియా ప్రమేయం ఉందన్న వాదనలు మరియు సాఫ్రా భార్యపై ఉన్న అనుమానాలు నిష్పక్షపాతంగా చూపించారనిపించింది. అప్పటి పాత వీడియోలు అండ్ ప్రజెంట్ ఇంటర్వ్యూలను కలిపి చూపించిన విధానం అయితే పర్లేదు అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ మనీ లాండరింగ్ అండ్ కొన్ని స్విస్ బ్యాంకు నిబంధనల గురించి ఇందులో చాలా టెక్నికల్ విషయాలు అయితే ఉన్నాయి. ఇది నార్మల్ ఆడియన్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. నాకే అక్కడక్కడ నాకు అర్థం కాలేదు. మెయిన్గా ప్రధాన నిందితుడు టెడ్ మెహర్ మాటలపైన ఈ సిరీస్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఆయన ఎక్కువ మాట్లాడుతుంటాడు. సో ఒక నేరస్తుడు తనను తాను సమర్థించుకోవడానికి చెప్పే మాటలు ఎంతవరకు నమ్మచ్చు అనే సందేహం అయితే కలుగుతుంది. అసలు ఈ సాఫ్రాను చంపింది ఎవరు అనే ప్రశ్నను పాత సమాధానాలే మళ్ళీ రిపీటెడ్గా చూపించడం వల్ల చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి అస్సలు సాటిస్ఫైయింగ్గా లేదు. ఇదే చాలా పెద్ద మైనస్ అనమాట. డాక్యుమెంటరీ ఫిల్మ్ అయినా సరే టెక్నికల్గా బాగానే వర్క్ చేశారనిపించింది. ఫైనల్గా ఇదొక యావరేజ్ డాక్యుమెంటరీ భయ్య. చూడాలంటే మీ ఇష్టం. ఇంకా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ డాక్యుమెంటరీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.